లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. నాయకత్వాన్ని పెంపొందించిన పార్టీ ఆంధ్రాలో తెలంగాణలో ఉందంటే అది కేవలం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను అప్పుడు చెప్పుకునేవాళ్ళు, చీరలు ఎలా మార్చుకుంటారో రోజుకు ఒక చీర అలా ముఖ్యమంత్రులను మారుస్తున్నారని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి, ఎవరు కూడా 1 year ఉంటారో 2 year ఉంటారో వాళ్ళకి తెలియదు. వాళ్లకు కాళ్ళు మొక్తా బాంచారంటే ముఖ్యమంత్రిగా ఉంటారు, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చుతాం. అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఆసన్నమైందని అన్న నందమూరి తారక రామారావు గారు భావించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లో ఈ ప్రజలు అన్న నందమూరి తారక రామారావు గారిని అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, మహిళలకు ఆస్తి హక్కు కానివ్వండి, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్న ఏకైక నేతగా ఈ తెలుగు ప్రజల్లో ఒక నాయకుడిగా, తెలుగు ప్రజల ఆశా జ్యోతిగా అన్న నందమూరి తారక రామారావు గారు వెలిగారు. ఆ తర్వాత మీరందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలను బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో కాదు ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఇది, తెలుగు ప్రజలంటే ఇలా ఉంటారు, ఇది అభివృద్ధి, డెవలప్మెంట్ అని చూపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో ఈరోజు మనం అంతా పనిచేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం, వ్యవస్థాపక దినం ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ నేను మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరి కేసినేని శివనాథ్ చిన్ని గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ఇక్కడ నుంచి మనం బయలుదేరి రాష్ట్ర కార్యాలయానికి మేమందరం వెళ్దాం. అక్కడ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అక్కడే కూర్చొని కార్యక్రమం అయిన తర్వాత అందరూ అక్కడి నుంచి బయలుదేరాలని నేను మనవి చేస్తున్నాను. పాలనంటే ఇదని చూపించినవాడు అమరావతి చంద్రుడు, నవ్యాంధ్ర నాయకుడు, రమ్మని పిలిచే నారా చంద్రబాబు నాయుడు. ప్రజలే దేవుళ్ళని నమ్మినోడురా, సమాజమే దేవాలయమని సాగెటోడురా, సంక్షేమ పథకాల సృష్టికర్తరా, నందమూరి ఆశయాల వెలుగు దివ్యరా. చల్ చల్ అభివృద్ధిని అడ్డటమే మీ ఎజెండా, అభివృద్ధిని అడ్డటమే మీ ఎజెండా, భావితరాల భవిష్యత్తురా మా చంద్రన్న. జై 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 మా చంద్రన్న, మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా నువ్వే గెలవాలన్నా, రాష్ట్రాన్ని ఏలాలన్నా. లోకేష్ అన్న యువగలం కదిలింది నవశక చైతన్య యాత్రతో పిలుస్తోంది పసుపు దళం. అనుభవం ఉన్న నేతరా, అభివృద్ధికి తను మారు పేరురా, అవినీతి మచ్చలేని చంద్రుడు ఆయన ముందారా మీ కుప్పి గంతులో.
అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చరా, పట్టి సీమతో పల్లెకు నీళ్లు తెచ్చరా, అడ్డంకులనెదురొడ్డే సమర్థుడతడురా. జై 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 మా చంద్రన్న, మా చంద్రన్న, మళ్ళీ ముఖ్యమంత్రిగా నువ్వే గెలవాలన్నా.